వాట్సాప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం వెనిస్లో ఉన్నాము. నేను మీకు చెప్పాను కదా మార్నింగ్ మనము ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పి. ఈ మార్నింగ్ కాస్త మనకి ఆఫ్టర్నూన్ అయిందనమాట. ద టైమ్ ఈజ్ 2 PM అండ్ మేము అంతా తినేసి అంతా అన్నీ కొద్దిగా వార్మప్ చేసుకొని మంచిగా వచ్చినాము. సో మనం ఇప్పుడు వెనీస్లో ఈ పర్టిక్యులర్ డేట్స్ ఏమంటే ఫెబ్ ఎండింగ్ టు మార్చ్ ఫస్ట్ వీక్ వరకు వెనీస్ కార్నివాల్ ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చు, వాళ్ళని చూడొచ్చు మీరు. వాటి విషయం ఇక్కడ చాలా మీకు చూపించాను కదా గ్లిమ్స్లలో, చాలా మంచిగా జనాలు మాస్క్లు వేసుకొని అవి ఇవి అని వచ్చారు కదా, అట్లే ఉంటుంది. మొత్తం మాయాజాలంలోకే వెళ్ళిపోతాం ఈరోజు మనము. ఇంకా అద్భుతమైన సన్నివేశాలు, మంచి ల్యాండ్స్కేప్స్, మంచి లొకేషన్స్ ఈరోజు మీకు చూపిపోతాను. సో లాస్ట్ వరకు చూడండి. మేబీ ఈ సిరీస్ 2 వీడియోస్ రావచ్చు, 3 వీడియోస్ రావచ్చు, కానీ సూపర్గా ఉంటుంది. చూడండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్దాం. ఇక్కడ నుంచి ఈ వ్యూ చూసుకోండి. ఇది మొత్తం ఇంకా మీకు ఇంకా నెక్స్ట్ మురానోకి వెళ్తాం అనమాట. డార్లింగ్స్, అలాగే పోలీసులు చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ మాత్రం ఉండాలి మరి బ్రిడ్జ్ మీద, లేకపోతే కష్టం. సో గైస్, మనం ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ముర్రానో అనే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. మురానోలో స్పెషాలిటీ హ్యాండ్మేడ్ గ్లాసెస్ అనేది చాలా పాపులర్ అనమాట ఇక్కడ. వెనీస్ మనం చూద్దాము. వెనీస్కి మనకి రేపు ఇంకా టైం ఉంది. ఫస్ట్ మనం ఐలాండ్స్ని ఎక్స్ప్లోర్ చేసినామంటే, ఐలాండ్ ఏమంటే చాలా క్లాసిక్ కల్ట్ అనమాట. ఆ ముర్రానో అనే ఐలాండ్లో మొత్తం కలర్ఫుల్ ఇల్లులు, చిన్న చిన్న సందులు చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే ఇంకా సినిమాలో సాంగ్స్ అన్నీ, మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్ అంటే మంచి వ్యూ ఉండే సాంగ్స్ మీరు చూపిస్తాను నేను ఎలా ఉంటుందో. మీకు చాలా నచ్చుతుంది. ఆ ప్లేస్ చాలా నచ్చుతుంది. చాలా చిన్నదిగా ఉంటుంది ఐలాండ్ అండ్ చాలా బాగుంటుంది. అది చూద్దాము. అండ్ మనం నెక్స్ట్ వెనీస్లో అంత కార్నివాల్ మాస్క్ ఏంటి, ఈ మాస్కులు వెనకాల ఉండే రహస్యం ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలాగా మాస్క్లు వేసుకొని ఎంజాయ్ చేస్తారు అనేది అంతా మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ మీకు తెలిసిందే, వెనీస్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇట్ గోయింగ్ టు సింక్. మేబీ 30 or 35 ఇయర్స్ తర్వాత మనకి వెనీస్ ఉండకపోవచ్చు. సో ఉండేటప్పుడు అందరూ ఈ ప్లేస్ని విజిట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ మొత్తం వెనీస్, బుర్రానో ఏంటి స్పెషల్, అక్కన పక్కనది ఫుడ్ కల్చర్ ఏంటి అనేది మొత్తం చూద్దాం మనం ఈ వీడియోలో. అంటే వీళ్ళకి వయసుతో సంబంధం లేదు. చూసారా వాళ్ళు అసలు వయసుతో అసలు సంబంధం ఉండదు. ఒక్కొక్కరు యంగ్గా, ఇంకొకరు చూడండి ఇప్పుడు వీళ్ళైతే ఇంకా వేరే లెవెల్. వాళ్ళు ఎంత క్యూట్గా, ఆమె చూడు, వావ్. ఇలాగా వాళ్ళకి వయసుతో సంబంధం ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. మొత్తం రకరకాల మాస్కులు, రకరకాల డిజైన్లు, కాస్ట్యూమ్లు వేసుకొని వెళ్దాము. నేను కానీ ఫోటో తీసుకుంటాను వాళ్ళతో. సో గైస్, చూస్తారు కదా, ఇలాగా జమ్మని రెడీ అయ్యి పాపము మాస్కులు వేసుకొని ఇంత అద్భుతంగా రెడీ అవుతారు వీళ్ళు. నేను కానీ ఫోటో తీసుకుంటా. వీడియో అండి, ఇంకోడు గబ్బిలము వైల్డ్గా ఉన్నాడు. అసలు హద్దు బద్దు లేదు వీళ్ళకి కాస్ట్యూమ్ డిజైనింగ్లో, కాస్ట్యూమ్ వేసుకోవడం దాంట్లో. ఇప్పుడు మనము ఫెర్రీలో ఉన్నామన్నమాట. ఫెర్రీ అంటే నథింగ్ బట్ బోట్. ఇక్కడ నుంచి మనము ఇప్పుడు ముర్రానోలో దిగుతాము. ముర్రానోలో దిగి అక్కడ చేంజ్ అవ్వాలి మళ్ళీ ఫెర్రీ. లైక్ అక్కడ నుంచి బురానోకి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఒక అంబులెన్స్ అక్కడ నుంచి పారైంది, వేరే స్విఫ్ట్ లెవెల్లో వచ్చిందనమాట. ఇక్కడ ఏమంటే స్పెషల్గా అన్నలేమో, ఇప్పుడు రోడ్ వేస్ ఉంటే అంబులెన్స్ ఉంటుంది, ఇక్కడ వాటర్ వేసే కాబట్టి వెనీస్లో అంబులెన్స్ కూడా బోట్స్లోనే ఉంటుంది. సో మీరు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉంటుందో. మీకు చూడండి, మీరు మొత్తం అంతా నీళ్ళే, అంతా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా నీళ్ళే అన్నమాట. వీళ్ళకి అందరికీ ఒక్కొక్క బండి ఉన్నట్టు ఒక్కొక్క బోట్ ఉంటుంది. లేకపోతే బోట్లు లేని వాళ్ళు మనలాగా ఇలాగ ఫెర్రీలో టికెట్లు తీసుకొని వెనీస్ నుంచి బయటికి వెళ్తున్నాం అనమాట. చూడండి మీరు, వెనీస్లో ఉన్నాం ఇంచోపు.
ఈ వెనీస్ అన్నమాట ఇది. సో వెనీస్ నుంచి ఇప్పుడు మనం మురానో వెళ్తున్నాం కాబట్టి బయటికి వెళ్తున్నాం. హైవేనే ఇంక ఇది. ఇంచోపు మనం చిన్న రోడ్స్లో ఉన్నాం, ఇది హైవే అనమాట. ఇంకా అబ్బోళ్ళు వేరే లెవెల్లో బగాయిస్తారు. ఇంచోపు మెల్లగా డ్రైవ్ చేస్తున్నారు. ఇప్పుడు సూపర్ వీళ్ళకి హైవే వచ్చింది కాబట్టి దొబ్బుకొని వెళ్ళిపోవడమే. ఇంకా స్టార్ట్ చేశాడు స్పీడ్గా, మీరు ఆ సౌండ్ కానీ చూడొచ్చు. సో గైస్ అది చూసారు కదా, అది చిమెతెరో అంటారు, అంటే శ్మశానం అంట కదా, శ్మశానము. చూడండి మధ్యలో, అంటే ఇదంతా మొత్తం సముద్రం మధ్యలో శ్మశానం కట్టారు. ఇంకా ఎవరైనా లేస్తే అక్కడే పోయి పాతడము, పూజ చేయడము అన్నీ చేయాలి. అంతా ఒక ఫెయిరీ టేలే ఇంకా వీళ్ళకి. ఇక్కడ ఉండే వాళ్ళకి ఒక ఫెయిరీ టేల్ లాగా ఇది. చూడండి ఎంత నీట్గా సముద్రం మధ్యలో శ్మశానం కట్టారో. అన్న నువ్వు లాస్ట్ టైం వచ్చావు కదా ఇక్కడికి, ఇట్స్ వే బ్యాక్ ఇన్ 2019లో వచ్చావు. ఎలా అనిపించింది అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? 2018 డిసెంబర్ 31 డిసెంబర్కి వచ్చావా? న్యూ ఇయర్కి. సో అప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ 7 years అవుతుంది. 7 yearsలో ఏమన్నా చేంజెస్ అనిపిస్తుందా నీకు? లేకపోతే ఆల్మోస్ట్ అప్పుడు ఎలాగుందో అలాగే ఉంది. ఓకే, అది ఏమంటారు, హిస్టారికల్గా ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి దీనికి వాళ్ళు ఎక్కువగా చేంజ్ చేయరేమో అనిపిస్తుంది. కానీ ఎప్పుడు చూసినా కొత్తగానే అనే ఫీల్ అయితే ఉంటుంది కదా. అయితే చెప్తున్నారు వీళ్ళు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వెనీస్ మునిగిపోతుందని, అది నిజమేనా? అవును, ఇప్పటికీ ఆల్రెడీ వింటర్లో ఫ్లడ్ అయిపోతుంటది. వింటర్లో ఆల్మోస్ట్ మనకి మోకాల లెవెల్ వరకు కూడా నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఓకే, డల్లింగ్స్ వీళ్ళు ఎంత పగడ్బందీగా ఇది ప్లాన్ చేస్తారంటే, చూసారా మీరు? ఎంత హైవే అయినా, ఎంత ఓపెన్ స్పేస్ ఉన్నా కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్, ఈ బోట్లు వెళ్ళేదానికి రూట్ అనేది చూడండి. ఇవి ఏదో బ్యాంబూ ఇది ఉంది కదా, అంతా మొత్తం నీట్గా చేశారు. మీరు చూడొచ్చు మొత్తం ఒక రోడ్డు ఎలా ఉంటుందో అలాగా ఈ కట్టెలు నాటేసి మొత్తం ఒక రోడ్ లాగా దీన్ని చేస్తున్నారన్నమాట నీట్గా. ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా టు అండ్ ఫ్రో ఏ ప్రాబ్లం ఉండకూడదు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉండకూడదు అన్నట్టు నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు ఆ పక్కగానే చూడొచ్చు. ఇప్పుడు మురానోలో ఉన్నామన్నమాట మనము. మీరు ఇక్కడ చూడొచ్చు, మురానో గ్లాస్ అని చెప్పి ఉంది. గ్లాస్ వర్కింగ్ డెమోన్స్ట్రేషన్ అనమాట. ఇక్కడ గ్లాస్ అనేది మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. గ్లాస్ చేతితో చేస్తారనమాట, వేరే లెవెల్లో ఉంటుంది. సో 15 నిమిషాలంట, ఎంత? సో 15 minutesకి €5 ఆ డెమోన్స్ట్రేషన్ అనేది. వాళ్ళు మొత్తం మనకి దగ్గర నుండి చూపిస్తారు. మనమైతే వెళ్దాము. ఈ గ్లాసులు చూడండి, ఈ పుర్ర €400 అంటే అక్షరాల 40,000. మామూలు కాస్టులు లేవు ఇవన్నీ. అసలు ఈ గ్లాసులు ఇవి అన్నీ కొనాలి అంటే ఎక్కడికో ఉంది. సరే మనమైతే డెమోన్స్ట్రేషన్ చేద్దాం. లాస్ట్లో నేను రేట్ల గురించి మాట్లాడతాను. ఈ మనిషి స్టార్ట్ చేశాడు కదా, ఇప్పుడు చూడండి మ్యాజిక్ చేస్తాడు. నార్మల్ అసలు మ్యాజిక్ కాదు. చూస్తూ గ్లాస్ని మన కళ్ళ ముందరే, ఈ గ్లాస్ బ్లోయింగ్ అంటారు. మీరు చూడండి లాస్ట్ వరకు, ఇది మీరు చూస్తే మీ కళ్ళు జియ్యలమంటాయి అంతే. ఇంకా అసలు చూస్తూనే ఒక అద్భుతమైన డిజైను, ఆ క్రియేటివిటీ. అండ్ వీళ్ళకి ఏమాత్రము వీటికి నేర్చుకునేదానికి ఏదో కూర్చోబెట్టి వాళ్ళకి ఎడ్యుకేషను ఇట్లాంటివి ఏమీ ప్రొవైడ్ చేయరు. ఇది షేర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది మొత్తం వీళ్ళ కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ఎక్స్పీరియన్స్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటూ, సో అందుకనే ఇటాలియన్ మార్బల్స్ అన్నా, ఇటాలియన్ గ్లాసెస్ అన్నా మనము చూస్తూనే ఉంటాం సినిమాలలో. ఇటాలియన్ మార్బల్, ఇటాలియన్ గ్లాసు, ఇటాలియన్ ఇంపోర్టెడ్ అంటారు. సో నార్మల్ కాస్ట్ ఉండదన్నమాట ఇవన్నీ. అసలు ఆ ఊరికే ఆ గ్లాస్ చేసేది దాదాపు ఒక 10,000, 15,000 ఉంటుంది. మీరు చూడండి లాస్ట్ వరకు దీన్ని అటాచ్ చేస్తూ ఉంటాడు. అంతే,
కొంచెం 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 చూస్తూ 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 అది ఒక నీట్ గ్లాస్ మొత్తం ఒక అద్భుతమైన డిజైన్ లాగా వస్తుంది అన్నమాట. ఇదైతే ఇంకొకటి స్టార్ట్ చేస్తున్నాడు. దీన్ని డిజైన్ ఏం చేస్తాడో చూద్దాం. ఇదైతే తొందరగా అయిపోతుంది అన్నాడు. మరి తొందరగా ఏ డిజైన్ చేస్తాడో మనకి తెలీదు. ఏదో చేశాడు దాన్ని. ఒకటి అమ్మ గుర్రం వేస్తున్నాడు కొంపదీసి. గుర్రం అయిపోయా. డర్లింగ్స్ మీరు చూడండి అసలు వాళ్ళ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అలాగా కళ్ళ ముందర వితిన్ 1-2 మినిట్స్లో ఆ మ్యాజిక్ చూడండి మీరు. దీనికంటే మించి ఈ మనిషినే పాపులర్ చేయాలి మనం ఆ గుర్రానికంటే. ఆ మనిషి టీషర్ట్ మీద కూడా అదే వేసుకున్నాడు, గుర్రమే. అస్సలు మామూలుగా లేదు, ఉన్నట్టు ఒక నిమిషంలో చేసి పాడదుబ్బాడాగా పక్క అయిపోయా. సూపర్ సూపర్ సూపర్. ఇదన్నమాట వీళ్ళు షేర్ ఎక్స్పీరియన్స్. చూడండి ఎలాగా కళ్ళ ముందర చేసి పెట్టేశాడో. అందుకనే తప్పులేదు, డబ్బులు అంతంత డబ్బులు రేట్లు ఉండేటప్పుడు ఈ మాత్రము ఉండాలి. అది కాకుండా మంచి క్రియేటివిటీ మంచిగా ఉంది. వర్తి విజిట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. నేను మీకు క్లారిటీగా ఈ గుర్రం ఫ్రంట్ నుంచి క్లారిటీగా చూపిస్తాను. ఎంతమంది చూస్తున్నారా అంటే అంతా వచ్చి ఇక్కడ కూర్చొని జమ్మని చూస్తున్నారనమాట. జనాలంతా ఫుల్ హ్యాపీ. చూసినారా, స్టాండింగ్ కానీ పెట్టేసినాడు మొత్తం. సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, వందే మాతరం.